ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. ఈ మాటలు దేవుడు నాతో పలికిస్తున్నారు. ఇవి కేవలము దేవుని మాటలు. దేవుని మాటలో జీవముంది. ఆ జీవము నిన్ను బ్రతికిస్తుంది. ప్రతిరోజు ఆయన మిమ్మల్ని గూర్చి జాగ్రత్త తీసుకుంటూ మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంత మాత్రం భయపడకండి. మీ మీద ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారు. తప్పక మీ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తారో ధైర్యం తెచ్చుకోండి. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మీరు ప్రార్థనలో పోరాడండి. దేవునితో ఎక్కువగా సహవాసం చేయండి. ఆయన శక్తిని మీరు పొందుకుంటారు. ఆయన శక్తి మీలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని నశింప చేయలేదు, మిమ్మల్ని పాడు చేయలేదు. కాబట్టి ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. అనేక విజయములు మీరు చూడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన దేవుని మాట యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఒక్కసారి తన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నారు. స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన అద్భుతకరమైన విషయం ఏంటంటే, దేవుని ప్రజలకు తప్పక దేవుడు న్యాయం జరిగిస్తాడు. ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఈ లోకంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారేమో, నాకు ఆస్తులు అంతస్తులు లేక బలవంతులైన వారు నా వెనుక లేకపోవడం వల్ల నాకు న్యాయం జరగడం లేదు అని ఈ ఉదయాన్ని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. అయితే బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ప్రభువును గూర్చి బలవంతుడైన దేవుడు అని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ బలవంతుడైన దేవుడు తన బలము చేత బలహీనుల చేతిలో నుండి నేను తప్పక విడిపిస్తాడు. ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. నీ పక్షంగా ఉన్న దేవుడు నీ శత్రువు కంటే బలవంతుడు. నీ శత్రువు ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ వ్యాధి ఎంత భయంకరమైనదైనా, నీకు జరిగిన అన్యాయం ఎంత ఘోరమైనదైనా ఎంత మాత్రం భయపడొద్దు. దేవుడు నీకు విరోధంగా లేచిన ప్రతి వారికంటే, ప్రతి దానికంటే కూడా ఆయన గొప్పవాడు. అందును బట్టి నాసికారంధ్రంలో ప్రాణవాయువు ఉన్న వ్యక్తికి నీవేమాత్రం కూడా భయపడొద్దు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే కూడా నీవు నమ్మిన ప్రభు గొప్పవాడు. నీవది తెలుసుకుంటే, నీ అంతరంగంలో దాన్ని నమ్మితే ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థమైతే చాలు, నీవు అద్భుతాలు చూస్తావు. ఎంత గొప్పవారు నీకు హాని తలపెట్టినా సర్వశక్తుడైన దేవుని దాటుకొని వారు నీకు హాని చేయలేరు ఎంత మాత్రము కూడా. ఆయన నీకు న్యాయం తీర్చినప్పుడు ఆయన న్యాయానికి ఎదురుగా రాగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. ప్రతి శక్తి ఆయన ముందు వంగాల్సిందే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు నేను ఈ అన్యాయాన్ని భరించాలేమో, ఎందుకంటే నా పక్షంగా ఎవరూ లేరు మాట్లాడడానికి, నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు, నేను ఎంతగా మాట్లాడినా ఇది అన్యాయమని ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే తెలియజెప్పేంత శక్తి నాకు లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఇక్కడ ఒక అద్భుతకరమైన విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదేంటంటే, నీకు జరగవలసిన అన్యాయాన్ని ప్రభు తీసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా నువ్వు చదివితే, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మారు? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? నిశ్చయముగా ఆయన నీ రోగమును, నీ వ్యసనాన్ని భరించారు. అన్యాయపు తీర్పు నొంది కూడా ఆయన నోరు తెరవలేదని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అంటే సిలువలో ఆయన భరించిన అన్యాయము ఆయనది కాదు, నీదే. నీకు బదులుగా నీ పాపాన్ని ఆయన భరించారు, నీ శాపాన్ని ఆయన భరించారు. నీ నిందలను, నీ అవమానాలను, నీ అన్యాయాన్ని నీ కొరకు సిలువలో ఆయన మౌనంగా భరించాడు. కాబట్టి నువ్వెంత మాత్రము నీ అన్యాయాన్ని గురించి భయపడొద్దు.
నీకు న్యాయం జరిగించడానికే ఆయన అన్యాయపు తీర్పు నొందారు. నీవు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ, నీ శత్రువులను ప్రేమిస్తూ, నీకు అన్యాయం చేసిన వారి కొరకు నువ్వు ప్రార్థిస్తూ దేవుని న్యాయం కొరకు ఎదురు చూస్తే చాలు, ఆయన నీ జీవితంలో న్యాయం జరిగిస్తాడు. చూడండి, యోసేపు జీవితంలో యోసేపును అన్యాయంగా జైల్లో వేశారు. యోసేపును విడిపించడానికి కుటుంబీకులు ఎవరూ లేరు. బయటకు రావడానికి స్నేహితులు కానీ బంధువులు కానీ ఆ దేశంలో తనకెవరూ లేరు. ఆయనను విడిపించడానికి, ఆయన పక్షంగా మాట్లాడడానికి ఒక్కరు కూడా లేరు. ఇది అన్యాయము. యోసేపు ఎటువంటి పాపము చేయలేదు, ఆయనలో దోషము లేదు. అన్యాయంగా మీరు జైల్లో వేశారని నిలబడడానికి ఒక్కరు కూడా లేరు యోసేపుకు. కానీ న్యాయం తీర్చే ప్రభువును యోసేపు కలిగి ఉన్నాడు. ఆ దేశంలో యోసేపును జైల్లో పెట్టిన వారందరికంటే గొప్పవాడాయన. ఆ విషయం యోసేపుకు తెలుసు. అందుకే అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్న నవ్వుతూ దేవునిందు భయభక్తులను కొనసాగించాడు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. జైల్లో ఉన్న అనేక మందికి ప్రభువుని గురించి చెప్పాడు, వారిని ధైర్యపరిచాడు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నాకున్నాడు, ఆయన తప్పక నాకు న్యాయం చేస్తాడనే గొప్ప ధైర్యంతోనే యోసేపు ఉన్నాడు. ఒకానొక దినం వచ్చింది, తన పక్షంగా ఎవరూ లేకపోయినా దేవుడు తన పక్షంగా నిలిచి యోసేపును బయటకు తీసుకొచ్చాడు. యోసేపు జీవితంలో న్యాయం జరిగించాడు. బయటకు తీసుకురావడమే కాకుండా అంతవరకు జరిగిన అన్యాయముకు బదులుగా రెట్టింపు ఘనతనిచ్చాడు. అంతవరకు ఎవరైతే తను అవమానించారో, ఎవరైతే తన మీద నిందలు మోపారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే జైలుకు పంపించారో వారందరి ఎదుటనే దేవుడు యోసేపును హెచ్చించాడు. వారందరూ కూడా యోసేపుకు నమస్కారం చేసే విధంగా యోసేపు హెచ్చించబడ్డాడు. నిజమే, ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. నీవు కనుక న్యాయంగా జీవిస్తూ ఆయన మార్గంలో నీతిగా పరిశుద్ధంగా ఉంటే చాలు, దేవుడు తప్పకుండా ఒక దినాన్న నేను హెచ్చించబోతున్నాడు, నీకు న్యాయం జరిగించబోతున్నాడు. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యము భరించావా, ఆదరణే కరువై బాధింపబడియు నీ నోరు తెరువలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను బ్రతికించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చారు. ఈరోజు సజీవులుగా లేచి నేను స్తుతించే కృపను అనుగ్రహించినందుకు నీకు కోట్లాది స్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు, మీకు న్యాయం జరిగిస్తానని. తండ్రి, ఎంతమంది అన్యాయాన్ని అనుభవిస్తూ ఉన్నారో, ఎంతమంది నిందల్లో అవమానాల్లో ఉన్నారో, వారు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తూ ఉన్నారో, కోర్టు కేసెస్ అనుభవిస్తున్నారో, ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు దర్శించినందుకు, మీరు మాట్లాడినందుకు వందనాలు. వారి జీవితంలో వారికి కుటుంబం ద్వారా న్యాయం జరగలేదేమో, భర్త ద్వారా న్యాయం జరగలేదేమో, భార్య ద్వారా న్యాయం జరగలేదేమో, రాజకీయ నాయకుల ద్వారా న్యాయం జరగలేదేమో, వారు ఆశ్రయించిన వారు ఎవ్వరి ద్వారా వారికి న్యాయం జరగలేదేమో, ఆరోగ్య విషయంలో డాక్టర్స్ ద్వారా న్యాయం జరగలేదేమో, ఆర్థిక విషయాల్లో అన్యాయాన్ని అనుభవిస్తూ ఉన్నారేమో, వేరే వారి ద్వారా నష్టపోయారేమో. ఈరోజు వాగ్దానం చేశారు న్యాయం జరిగిస్తానని.
నమ్మి ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో కూడా న్యాయం జరిగిస్తున్నారని, కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. స్వంత వారే అన్యాయం చేసిన, స్వంత వారే వారి జీవితంలో నష్టం కలిగించిన, స్వంత వారే వారి మీద నిందలు వేస్తూ ఉన్న, అవమానాలకు గురి చేస్తూ ఉన్న అద్భుతకరమైన విడుదల నీ నామములు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరూ యేసునామములు విడుదల పొందుకొందురుగాక. నమ్మిన వారందరి జీవితాల్లో యేసునామములు న్యాయం జరుగునుగాక. వారి పక్షంగా మీరు నిలబడుతున్నందుకు వందనాలు. అవును తండ్రి, మాకు బదులుగా మీరు అన్యాయపు తీర్పునందారు. ఏ దోషము చేయని నీవు సిలువ వేయబడ్డారు, అన్యాయంగా నిందలు అనుభవించారు, అవమానాలు అనుభవించారు. మీరు చెల్లించిన వేలను బట్టి నమ్మిన వారందరి జీవితాల్లో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా మా సహోదరులు అనేక మంది కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన అవసరం మాకు తెలియచేస్తున్నారు. ఎన్నో శ్రమల్లో, శోధనలో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని విడిపించండి. పాప బంధకాలను విడిపించండి అయ్యా, వ్యసనాలను విడిపించండి తండ్రి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి అయ్యా. మీ వెలుగును ప్రతి కుటుంబంలో ప్రసరింపచేయండి. ఆర్థికంగా చీకటిలో ఉన్న వారికి నీ వెలుగు కలుగునుగా యేసునామములో. ఆర్థిక బంధకాలన్నీ తొలగిపోనుగా, అనారోగ్య బంధకాలు తొలగిపోనుగా యేసునామములో. ఎంతమంది మంచంపై ఉన్నారో వ్యాధితో, ఈ వ్యాధి ఏమవుతుందో, మరణిస్తానేమో అని ఎంతమంది భయపడుతున్నారో గొప్ప విడుదల కలుగునుగా యేసునామములో. తండ్రి, అన్యాయంగా కోర్టు కేసెస్ అనుభవిస్తున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. విడుదల దయచేయండి. కుటుంబం ద్వారా అన్యాయాన్ని అనుభవిస్తుంటే విడుదల దయచేయండి. భార్య ద్వారా లేక భర్త ద్వారా అన్యాయాన్ని అనుభవిస్తున్నారేమో విడుదల దయచేయండి. ల్యాండ్ విషయంలో అన్యాయం అనుభవిస్తున్నారేమో విడుదల దయచేయండి. ఇంటి విషయంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారేమో విడుదల దయచేయండి. ఉద్యోగ విషయంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారేమో విడుదల దయచేయండి. వివాహ విషయంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారేమో విడుదల దయచేయండి. వ్యాపార విషయంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నారేమో విడుదల దయచేయండి. వ్యవసాయంలో, చేతి వృత్తుల్లో, ఇక ఏ విషయాల్లో అన్యాయాన్ని అనుభవిస్తున్నా ఆశ్చర్యకరంగా మీరు విడుదలనిస్తున్నారని, న్యాయం జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాల మధ్యలో ఆగిపోయిన అనేక మంది బిడ్డలు కన్నీటితో ఉన్నారు తండ్రి. అద్భుతకరంగా తిరిగి ప్రారంభించండి, కంప్లీట్ చేయండి. గర్భఫలంలోకి ఎంతమంది దిగులుతో ఉన్నారో పరిశుద్ధాత్ముడ ప్రతి గర్భమును తాకండి. గర్భంతోనే బిడ్డలు కొన్ని చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ స్థాయి చేయండి. ప్రతి ప్రయత్నమును సఫలపరచండి తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి ఆత్మీయంగా ముందుకు నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఏ విషయాలు అయితే ఈరోజు చేయాలనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీకు ఈ లోకంలో ఎవ్వరూ న్యాయం చేయకపోయినా, ఎవ్వరు నిన్ను కరుణించకపోయినా, ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా భయపడొద్దు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. వాక్యాన్ని షేర్ చేస్తున్న మీరందరూ దీవించబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.